ఇప్పుడు ఈ ఋషికొండ బిల్డింగ్ని ఏ ప్రయోజనాలకు వినియోగించాలి అన్నది మనం వేసుకున్న మూడో ప్రశ్న. అసలు ఏ ప్రయోజనం ఆశించి దీనిని కట్టారు అని తెలియాలంటే మీరు ఆ రాజకీయ నాయకుల్ని, అప్పుడు రాజకీయ నాయకుల్ని అడిగే కంటే అప్పుడు ముఖ్యమంత్రి గారిని, టూరిజం మినిస్టర్ గారిని ఎవరినైనా అడిగే కంటే అప్పుడున్న ఆ బిల్డింగ్ కట్టడానికి నియమింపబడ్డ చీఫ్ ఇంజనీర్ని, సివిల్ ఇంజనీర్ని, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ని కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏ క్లయింట్ అయినా సరే తను ఏ పర్పస్కి ఆ బిల్డింగ్ కట్టాలనుకున్నారు, ఏ ఉద్దేశం కోసమైతే తను ఒక భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారో వాళ్ళకి చెప్పి తీరుతారు. దాని ప్రకారంగానే ఆ భవనం యొక్క రూపకల్పన జరుగుతుంది. కాబట్టి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లయింట్ విషయాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం వారికి ఉంది. వారు చెప్పిన విషయాలు మనకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అన్లెస్ బై కోర్ట్ డిగ్రీ. కాబట్టి ఆ విషయం వదిలేసి అసలు ఇప్పుడు ఏ ప్రయోజనాలకి ఈ భవన సముదాయాన్ని వినియోగించాలి అన్నది మనం చూద్దాం. ఆ విషయమై ఇప్పటికే సంపదని పంచే పార్టీ నాయకులు, సంపదని సృష్టించే పార్టీ నాయకులు అందరూ తమ అభిప్రాయాలని వెలిబుచ్చారు, ఇంకా వెలిబుచ్చుతున్నారు కూడా. ఈ సంపద మీద మన రాజకీయ నాయకులకున్న అబ్సెషన్, ఈ అభినివేశం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరిపాలన, గవర్నెన్స్ అంటే సంపదకు సంబంధించిన విషయం అని వారు తేల్చేశారు. ఇలా ఆలోచించడం వల్లనే ఆ ఋషికొండ ప్యాలెస్ని దేశ విదేశీ అత్యున్నత అతిథులు ఉండే వసతి సదుపాయంగానో లేదా ధనికులైన పర్యాటకులకు వసతి గృహాలుగానో దానిని మారిస్తే, దానిని ఉపయోగిస్తే అందువల్ల ఆదాయం సమకూరుతుందని వారు ఆలోచిస్తున్నారు. ఆదాయమే ముఖ్యోద్దేశం అయితే నేను ఇంతకంటే మంచి ఆలోచన ఇస్తాను. అదేమిటంటే ఆ ఋషికొండ ప్యాలెస్ని మీరు ఒక అంతర్జాతీయ సారాయి కేంద్రం కింద ప్రకటించండి, ఇంటర్నేషనల్ లిక్కర్ సెంటర్. అందులో ఇదంతా లీగల్ కానీ ఇదేమి ఇల్లీగల్ కాదు. అందులో మీరు దేశ విదేశీ బ్రాండ్లన్నింటినీ ప్రవేశపెట్టండి. అంటే అమెరికా, యూరప్, ఆఫ్రికా అన్ని చోట్ల ఉన్న బ్రాండ్ల మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్మండి. కాటేజీలు ఎలాగూ ఉన్నాయి, కొన్ని 2 రోజులు ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే బాటిల్స్ పట్టుకొని పోయేవారు పట్టుకెళ్ళిపోతారు. బాటిల్స్ ఖరీదు ఎక్కువ అనుకోండి, ఈఎంఐ సదుపాయం కూడా కల్పించాలి. అప్పుడు ఆదాయమే ఆదాయం, తిరుగులేని ఆదాయం. కాబట్టి ఇటువంటి ఈ ఆదాయ దృక్పథం అంత ఉన్నతమైనదేమీ కాదు. కాబట్టి ఈ సంపద దృక్పథం అంత అద్భుతమైనది, ఏకైకమైనది, ఉన్నతమైనది కాదు. వ్యాపారం అనేది ఆర్థిక శాస్త్రంలో ఒక భాగమే, కానీ ఆర్థిక శాస్త్రం అంటే వ్యాపారం కాదు. తప్పైతే ఆర్థిక శాస్త్రవేత్తలు నన్ను మన్నించాలి, సరిచేయవలసిందిగా కూడా కోరుతున్నాను. నాకు తెలిసినంత వరకు ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుందంటే, హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్ whereas resources are limited. Economics is analyzing the choices that state makes to allocate limited resources. ఇంగ్లీష్లోనే చెప్పేశాను కాబట్టి తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఎందుకంటే తెలుగులో చెప్తే మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పాలి తెలుగు వాళ్ళకి, ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో ఉన్నంత పట్టు తెలుగులో ఉండదు కాబట్టి. సరే, ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్కి వద్దాం. కాబట్టి సంపద మీద మాత్రమే ఆధారపడిన ఈ ఆలోచన విధానం, ఈ పాలనా విధానం
అంత ఉన్నతమైనది కాదు. రాజ్య పరిపాలనకు తిరుగులేని అర్హమైన విధానం కాదు. మరి ఎటువంటి విధానం ఉన్నతమైనది? అదేమిటంటే, ఈ భవనాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ భవనాలని ఏ పనికి ఉపయోగిస్తే ప్రజల అత్యున్నత ప్రయోజనాలు నెరవేరుతాయి అని ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న వేసుకున్నాం అనుకుందాం. ఇక సమాధానం చెప్పుకోబోయే ముందు మీకు ఒక సందేహం రావచ్చు. ప్రజా జీవితంలో నిత్యం తిరిగే రాజకీయ నాయకులకి ఈ దృక్పథం, ఈ ప్రశ్న రాకపోవడానికి కారణం ఏమిటి అని. దానికి కారణం ప్రజల మధ్యలో తిరిగి ప్రజల మధ్య వారికి ఏర్పడ్డ ఒక సగటు అభిప్రాయం కావచ్చు. ఇదే వాదం ప్రజలకు రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద ఏర్పడిన అభిప్రాయానికి కూడా వర్తిస్తుంది. అందుకే సాధారణంగా పార్టీ గుర్తుకున్న ప్రాధాన్యం ఆ గుర్తు మీద పోటీ చేసే వ్యక్తికి ఉండదు. ఇగ్నోరింగ్ ఎక్సెప్షన్స్ అఫ్కోర్స్, అదంతా వేరే కదా. ఇప్పుడు ఇంకా తాత్సారం చేయక నా అభిప్రాయం చెప్పేస్తాను. అంటే ఆ బిల్డింగ్, ఆ భవన సముదాయాన్ని ఏ ప్రయోజనాలకు వాడుకోవాలి అన్న ప్రశ్నకి సమాధానం. ప్రజలకు ఎన్నో అవసరాలు సమస్యలు ఉంటాయి. వాటిని తీర్చడానికి వివిధ విభాగాల సిబ్బంది, అధికారులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి బయట నిపుణుల అవసరం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా మనం ఈ మధ్య తెలుసుకున్నాం. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్లే కాకుండా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని, ప్రైవేట్ రంగంలో పనిచేసిన వారిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన పిఎంఓ ఆఫీసులో సలహాదారులుగా నియమించుకున్నారన్న సంగతి. కాబట్టి ఆ నిపుణులు, అధికారులు, మన నాయకులు కలిసి చర్చించుకోవడానికి, మన నాయకులు ఆఖరిగా నిర్ణయం తీసుకోవడానికి అటువంటి సమావేశాలకి, చర్చలకి ఈ భవన సముదాయాన్ని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది. అది ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్ల మీద పొంగి పొరులుతూ ఉంటుంది డ్రైనేజీ. అది ఆ సమస్యను అది నిర్వహణ లోపం వల్ల కావచ్చు, లేదా డిజైన్ లోపం కావచ్చు. ఆ వ్యవస్థను సరిదిద్దడానికి మన జీవీఎంసీ ఇంజనీర్లకి నిపుణుల అవసరం రావచ్చు. నిపుణుల అవసరం కావాల్సి రావచ్చు. అంటే ఐఐటి వారు, లేదంటే ఏ పరిశ్రమల రంగాల్లో ఆ పైపింగ్ ఇంజనీరింగ్లో పనిచేసిన అనుభవజ్ఞులు అవసరం కావాల్సి రావచ్చు. వీరు కలిసి చర్చించుకోవడానికి, ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి వారందరూ కలిసి ఒక సమావేశ వేదికగా ఈ భవన సముదాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇన్నోవేషన్ ఈజ్ ద కీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. నూతన ఆవిష్కరణలు అన్నది ఏ దేశ ప్రగతికైనా రాచబాటలు, మూల స్తంభాలు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ నూతన ఆవిష్కరణల పోటీలు రకరకాల వేదికల మీద జరుగుతుంటాయి. అవి పారిశ్రామిక వేదికల మీద కావచ్చు, ఉన్నత విద్యాలయాల వేదికల మీద కావచ్చు. ఈ నూతన ఆవిష్కరణల పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఆ పోటీలలో గెలిచిన వారు వాటిని ఒక కమర్షియల్ ప్రొడక్ట్ కింద మార్చి, ఒక కంపెనీ కింద మార్చి, ఒక వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ పోటీలలో గెలవని వారు, అనేక పారిశ్రామిక రంగాలలో పనిచేసిన అనుభవజ్ఞులైన వారు కూడా, వారికి కూడా నూతన ఆవిష్కరణ ఆలోచనలు ఉండవచ్చు. అంటే ఓడిపోయినంత మాత్రాన వారి ఆవిష్కరణకి ఇంకా ఏమి విలువ లేదని మనం భావించలేము. అలాగే అతను తన యవ్వనంలో అతను ఇటువంటి ఆవిష్కరణ పోటీలు ఏమీ లేక
ఎటువంటి ఆవిష్కరణ పోటీల్లో పాల్గొనకుండా ఏ ఉద్యోగాల్లో చేరి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఎటువంటి నూతన ఆవిష్కరణ ఆలోచనలు ఉండవని మనం భావించలేము. కాబట్టి ఈ 3 తరగతుల ప్రజలు అంటే ఆవిష్కరణ పోటీల్లో గెలిచిన యువత యువకులు, ఓడిపోయిన యువత యువకులు, అలాగే పారిశ్రామిక రంగంలోనూ, వివిధ ఫార్మస్యూటికల్ రంగంలోనూ, వైద్య రంగంలోనూ, విద్యారంగంలోనూ రకరకాల రంగాల్లో అనుభవజ్ఞులైన వారి నూతన ఆవిష్కరణ ఆలోచనలు, వీటన్నిటినీ, ఆ ఆవిష్కరణ విలువని, ఆ ఆవిష్కరణల వెనకాల వారు చేసిన కృషిని పరిశీలించి వాటిలో ఉన్నతమైన వాటికి ఒక మూర్తి రూపం తీసుకురావడానికి వారికి ఇటువంటి భవంతుల్లో ఒక స్థలం కల్పించి వారికి నిపుణులతోటి, మన అధికారులతోటి, పాలసీ మేకర్స్ అంటే మన రాజకీయ నాయకులతోటి వారికి పరిచయం ఏర్పడేటట్లు చేస్తే ఆ ఆవిష్కరణల ప్రభావం, ఆ ఆవిష్కరణల గొప్పతనం, ఆ ఆవిష్కరణల ఫలం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే కాకుండా భారతదేశ ప్రజానీకానికి అందరికీ దక్కే అవకాశం ఉంది. దీనికి మీకు ఒక పేరు కావాలంటే నేను ఒక పేరు కూడా చెప్పగలను. అదేంటంటే TAPDC, TAPDC ఆర్ TAPSC. TAPDC అంటే ఏంటంటే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ డిస్కషన్ సెంటర్, లేదా టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ సెంటర్, TAPDC ఆర్ TAPSC. ఇక్కడ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సమస్య అంటే అది ఏ రంగంలోని సమస్య అయినా కావచ్చు. అది ప్రజలకు నిత్యావసర సరుకులు ఖచ్చితమైన తూకంతో అందజేయడం దగ్గర నుంచి సెమీకండక్టర్స్ స్టార్టప్స్కి సహాయం వరకు. నా అభిప్రాయం మీకు అర్థమయ్యేలా చెప్పాననే భావిస్తున్నాను. ఇక ఆఖరిగా నేను రుషికొండ ప్యాలెస్ మీద కొన్ని వీడియోలు చూశాను. అందరూ భవన ప్రాంగణం ముందర చూపించారు, భవనం లోపల ముందు చూపించారు. కానీ చాలామంది భవన టెర్రస్ని ఎక్కడ చూసినట్టు గుర్తులేదు నేను చూసిన వీడియోలో. కానీ భవనం టెర్రస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వర్షం పడినా, పైనుంచి వర్షం కనుక మీరు టెర్రస్ కనుక సరిగ్గా వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే వాటర్ లీక్ అయ్యి బిల్డింగ్ పాడే అవకాశం ఉంది. తెలంగాణ నూతన అసెంబ్లీ అసెంబ్లీ భవనానికి మొదట్లో వాళ్ళు అదే చూపించారు. వర్షం పడినప్పుడు అక్కడ సరిగ్గా స్లోప్ ఇవ్వలేదని, వాటర్ ప్రూఫ్ ఇంక సరిగ్గా చేయలేదని ఆ నీళ్ళన్నీ తోడిపోయడం అవన్నీ చేశారు. కాబట్టి ఎవరైనా సరే ఈసారి ఏ భవంతులైనా చూసేటప్పుడు ఈ టెర్రస్ను కూడా చూపిస్తూ ఉండాలి. ఆ వాటర్ స్లోపింగ్ కరెక్ట్గా ఉండాలి, బాల్కనీలో వాటర్ స్లోపింగ్ కరెక్ట్గా ఉండాలి, వాటర్ ప్రూఫింగ్ అంతా చేసి ఉండాలి. సరే, కాబట్టి ఆఖరిగా ఈ బిల్డింగ్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా దేశ రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగిస్తారని ఆశిస్తూ స్వస్తి.